తుమ్మెదల ఝంకారములన్నీ దేని కొరకు? పువ్వుల కొరకు. పువ్వుల కొరకు చేయబడిన ఝంకారములు పువ్వులవే. ఈ లాల్చీ ఎవరి కొరకు? నా పెట్లో ఉంది. కోటేశ్వరరావు గారు లాల్చీ తెచ్చి అక్కడ పెట్టేస్తున్నారా? పెట్టేయట్లేదా? ఓ వేళ నేను ఈ ఉత్తరీయం మర్చిపోయాను, ఇది కోటేశ్వరారు ఉత్తరీయం, కోటేశ్వరారికి ఇచ్చేస్తున్నారా? ఇచ్చేయట్లేదా? నాది నేను, ఈ రెండిటికి తేడా లేదు. పువ్వులకి పువ్వుల కొరకు తుమ్మెదలు చేసే ఝంకారములకు తేడా లేదు. ఆ ఝంకారముల ధనులన్నీ పువ్వులవే. కాబట్టి పువ్వులే ధనులు చేసినట్టు లెక్క శాస్త్రంలో. కాబట్టి ధ్వనికి ప్రత్యుపకారం పువ్వులు. కాబట్టి నువ్విన్ని ధనులు చేయడానికి ఈశ్వరుడు స్వరపేటికి ఇచ్చాడు. కాబట్టి అన్ని మార్లు ఈశ్వరుణ్ణి పిలుస్తూ ముందు ఓం చివర నమః పెట్టి పిలవాలి. అకారము కారమకారములతో నీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధం చెప్పడం, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నువ్వని చెప్పడం. ఒక నామం పెట్టి పిలిచి ఈశ్వర ప్రీతితో పిలుస్తున్నాను కానీ పేర్లన్నీ నీవని చెప్పడం. నమః ఇవేవి నావి కావు, అన్నీ నీవని చెప్పడం. అందుకని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. ఎన్ని పువ్వులేస్తున్నావో అంత భావ సమర్పణ చేస్తున్నావు. కాదు మళ్ళీ ఇందులో ఒక రహస్యం ఉంటుంది. ఉంటే అష్టోత్తరం, లేకపోతే సహస్రం. 108 నామాలన్నా ఉంటాయి, 1000 నామాలన్నా ఉంటాయి. 112 నామాలు ఉండడం, 371 నామాలు ఉండడం, లేకపోతే 96 నామాలు ఉండడం అలా ఉండదు. ఏ దేవతకైనా ఉంటే 108, లేకపోతే 1000. అలాగే ఎందుకుంటారు? ఏ ఋషికి 108 దాటాక ఇంకా గుర్తు రాలేదా? 108 గుర్తొచ్చి అయిపోయిందా? కాదు. మనకి 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. 4 పాదములకి 27 × 4 108 పాదాలు. ఈ లోకంలో పశువులు, పక్షులు, పిల్లలు, పెద్దలు, మనుష్యులు అందరూ 108 పాదాల్లోనే పుట్టాలి. శం చతుష్పదే, శం ద్విపదే. 2 కాళ్ళున్న నా బంధువులు, నా వాళ్ళు, లోకము, 4 కాళ్ళున్న పశువులు అన్నీ సుఖంగా ఉండాలని కోరాలంటే 108 పాదములలో పుట్టిన ఈ జగత్తంతా బాగుండాలని కోరుకోవాలంటే 108 పాదములలో పుట్టిన వాళ్ళు తృప్తిగా ఉండాలని 108 నామములు చెప్పాలి, 108 పువ్వులు వెయ్యాలి. అందుకని చేస్తే అష్టోత్తరం. ఇంకా నీకు ప్రీతి ఎక్కువైపోతే సహస్రం అంటే 1000 కాదు, అనంతము. కానీ అనంతము అన్నదానికి ఒక 1000 నామాలతో పూజ చేశాను అనడానికి సహస్రం. నువ్వు ఎందుకు సహస్రంతో చేస్తున్నావో తెలియదు, నువ్వు ఎందుకు అష్టోత్తరంతో చేస్తున్నావో నీకు తెలియదు, ఎందుకు సహస్రం పారాయణ చేస్తావో నీకు తెలియదు, ఎందుకు అష్టోత్తరం నువ్వు స్తోత్రం చేశావో నీకు తెలియదు. ఎప్పుడు నీకు అనుబంధం కుదురుతుంది? ఆ ఈశ్వరుడు ఈ 108 పాదాల్లో పుట్టించగలిగిన వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడు. నేనిక్కడ శివాష్టోత్తరం చదివితే నేను ఏడవడం ఒక్కటే ఏడుపు కాదు. నా కొడుక్కి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, వాడికి ఏదైనా బాధ కలిగి, వాడికి అనారోగ్యం కానీ జ్వరం కానీ వస్తే ఇక్కడ నా కన్నుల నీరు వస్తుంది, నాకు బాధ కలుగుతుంది. ఇక్కడ నేనుండి అక్కడ నా కొడుకుని రక్షించుకోవాలంటే వాడిది నాది ఒక నక్షత్రం కాకపోయినా నేను 108 శివనామములను చెప్పాను అనుకోండి, 108 పాదాల్లో వాడు కూడా పుట్టున్నాడు కాబట్టి శివుడు వాడిని రక్షిస్తాడు. ఈ లోకమంతా రక్షింపబడుతుంది. అందరి తృప్తి నా తృప్తి, నా ఒక్కడి తృప్తి కాదు. ఇందులో మనమంటే కిట్టని వాళ్ళు ఉంటారు కదండి, అసలు సనాతన ధర్మం ఒప్పుకోని వాళ్ళు ఉంటారు కదండి, మరి వాళ్ళకి తృప్తే. సనాతన ధర్మము ఉదారము, ఏదో అంగీకరించిన వాళ్లే బాగుండాలని కోరేటటువంటి సంకుచితత్వం దానికి ఉండదు. వసుధైవ కుటుంబకం, ఈ ప్రపంచమంతా మా కుటుంబమే. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఎవడెవడు ఇటువంటి రాజమార్గంలో లేడో వాడిని కూడా ఈశ్వరా నువ్వు ఇందులోకి తీసుకురా అని నమస్కరించాలి తప్ప కొందరి కొరకని కాదు. నీ విశాల హృదయాన్ని ఆవిష్కరించడానికి మార్గం 108 నామాలతో పూజ చేయడం. ఇది తెలిస్తే నువ్వు చేసే పూజ వేరు, ఇది తెలియకపోతే నువ్వు చేసేది తంతు. ఎందుకు దీపం పెట్టావో తెలియదు, ఎందుకు ధూపం వేశావో తెలియదు. మరి ఇదైతే 16 ఉపచారములు ఎందుకు, షోడశోపచారములు ఎందుకు వచ్చాయి? నీ మనసుని మళ్ళీ 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 తేవాలి అక్కడికి. అందుకని ఉపచారములు మారుతాయి. కాదు, 16 కళలు చంద్రుడికి ఉన్నాయి. మనుష్య జీవితంలో 16 సంస్కారములు జరుగుతాయి. చిట్ట చివరి సంస్కారము అంత్యేష్టి సంస్కారం. ఈ శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని సమంత్రకంగా మళ్ళీ బ్రహ్మాండంలో కలిపేస్తాడు. కాబట్టి పుట్టుకకు ముందు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ప్రారంభమైనటువంటి సంస్కారం దగ్గర నుంచి ఆ తర్వాత అంత్యేష్టి వరకు 16 సంస్కారములు చేస్తారు.
ఈ 16 సంస్కారముల చేత మనుష్యుడు పరిపూర్ణుడవుతాడు. 16 కళల చేత పూర్ణబింబం చంద్రుడైనట్టు తాను పూర్ణుడవ్వాలని కోరుకోవడం 16 ఉపచారాలు చేయడం కాదు. ఈశ్వరుడు నీకు ఈ 5 కాదు ఇచ్చింది. నీకో కారు ఇచ్చాడు, కారుకో పెట్రోల్ ఇచ్చాడు, ఆ కారు వెళ్ళడానికి ఓ రోడ్డు ఇచ్చాడు, కావాలన్నప్పుడు ఆగడానికి ఓ బ్రేక్ ఇచ్చాడు, వేగం పెరగాలన్నప్పుడు ఓ యాక్సిలేటర్ ఇచ్చాడు, వీటిని నడపడానికి నీకో కాలిచ్చాడు, పట్టుకోవడానికి ఓ చెయ్యి ఇచ్చాడు, చూడ్డానికి ఓ కన్నిచ్చాడు, అది పెట్టుకోవడానికి ఓ షెడ్ ఇచ్చాడు, దాన్ని నడపడానికి ఓ డ్రైవర్ని ఇచ్చాడు. వీటన్నింటికీ నువ్వు ప్రత్యుపకారం చెయ్యాలంటే చతుశ్శుపచారాఢ్య 64 ఉపచారాలు చెయ్యి. ఆయన నీకు ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడో వాటికి ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి కృతజ్ఞత చెప్దామనిపిస్తే ఆనాడు నువ్వు చతుశ్శుపచారములతో ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పి సంతోషంతో కన్నుల నీరు పెట్టుకొని నిలబడు. ఈ కృతజ్ఞతావిష్కరణము ఏది ఉందో దానికి పూజ అని పేరు. అసలు ఈ కృతజ్ఞత ఆయనకి మనకి ఉన్న అనుబంధము ఏమీ తెలియదు. అసలు ఏ అనుబంధము లేదు మనసులో. ఎందుకు దీపం పెట్టావు? ఏదో పెట్టాలి కాబట్టి. ధూపం ఎందుకు వేసావు? పక్కింటి ఆయన వేస్తున్నాడు కాబట్టి. పువ్వులు ఎందుకు పూజ చేశావు? వాళ్ళు ఎవరో తెచ్చి పువ్వులు పూజ చేశారు కాబట్టి. తప్ప ఏది ఎందుకు చేస్తున్నావో నీకు తెలియదు. అలా చేయడం మంచిదని నువ్వు అనుకున్నవి తెచ్చేస్తున్నావు, చేసేస్తున్నావు. అది పూజ. ఏది మనసు ఎక్కడ పెట్టావు నువ్వు? ఇప్పుడు మనసు పెట్టడం వచ్చింది. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే వివేకానందుడు అంటాడు, పూజామందిరంలో పూజ చేయడం మంచిదేమో కానీ పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం దోషం అంటాడు. మా పూజామందిరంలోనే నేను చచ్చిపోవాలని అనుకోకూడదు. లోకమంతా పూజామందిరం అయిపోవాలి. ఎలా అయిపోతుంది? పూజ అంటే పూజ గదిలో కూర్చుని చేసినది పూజ కాదు. పూజకి కొనసాగింపు వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా అండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్థవ భవతు ఎన్నే విలసితం అని. నీకు జపో జల్ప మాట్లాడగలిగినటువంటి శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు. మూలాధారం దగ్గర ఉన్నటువంటి వాయువు నేను మనసులో ఒక సంకల్పం చేసి ఈ భావాన్ని నేను వ్యక్తీకరించాలని అనుకోగానే మూలాధారం దగ్గర నుంచి ఉన్నటువంటి వాయువు పైకి కదిలి నా నోట్లోకి వచ్చి నోట్లోంచి పైకి సహస్రారం దగ్గరికి వెడితే సహస్రారంలోంచి వాయువు నిర్గమించకూడదు కనుక అది చిట్ట చివరి నిర్గమనం కనుక వెనక్కి తోయబడి ఆ వాయువు మళ్ళీ నోటి దగ్గరికి వస్తే నా నాలుక కదిలి ఆ వాయువుని నొక్కితే నాలుక ఒక్కొక్క చోట నొక్కినప్పుడు ఒక్కొక్క రకంగా సొట్టబడినటువంటి వాయువు అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని పైకొచ్చి ఆకాశగుణకమై ఆకాశంలో ప్రయాణించి మీ చెవుల ద్వారా లోపలికెడితే నాలోని భావము మీలోకి అందుతోంది. ఇది అందించిన వాడెవరో, ఈ కదలిక చేసిన వాడెవరో వాడు ఈశ్వరుడు. నువ్వు పూజ కొనసాగింపు ఏది మాట్లాడుతున్నా ఈ మాట మాట్లాడే అధికారం అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది ఇప్పుడు దుర్వినియోగం చెయ్యి, నువ్వు చేయలేవు. ఈశ్వరుడు ఇచ్చాడు నాకు ఈ శక్తి, నేను ఎందుకు అనవసరపు మాటలు మాట్లాడాలి? మాట్లాడకుండా ఉంటావు. ఎవరిని నింద చేసి నువ్వు మాట్లాడలేవు. నేను ఎందుకు మాట్లాడాలి? ఈశ్వరుడు ఆయన్ని అలా పుట్టించాడు, వీడిని ఇలా పుట్టించాడు. ఆయన్ని అలా పుట్టించిన వాడు ఎవరో ఆయనది ఆ జవాబుదారి. నాకెందుకు ఆయన చిన్నతనాన్ని ఎంచడం ఎందుకు, ఆయన పెద్దతనాన్ని ఎంచడం ఎందుకు? ఈశ్వరా నీకో నమస్కారం. నువ్వు చిన్నతనాలు పెద్దతనాలు ఎంచడానికి న్యాయాధికారిగా కూర్చోడానికి ఇష్టపడవు. ఎప్పుడు ఈ అక్కర్లేని ప్రసంగాలన్నీ వస్తాయో తెలుసా అండి? అదే పనిగా స్మరించి స్మరించి ఎవరి గురించో మాట్లాడుతూ ఉండడం, నింద చేస్తూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పలికిస్తున్న ఈశ్వరుడి యొక్క వైభవం గుర్తు రాకపోతే వస్తుంది. మాట దుర్వినియోగం చేయడం. సకలమపి ముద్రా విరచన. ఒక్క రక్తనాళంలో రక్తం గడ్డ కడితే కరెంటు పెట్టించుకున్నా, షాక్ కొట్టించుకున్నా, మందులు వేసుకున్నా, ఇంజక్షన్లు చేసుకున్నా, ఫిజియోథెరపీ చేసుకున్నా ఇలా పట్టుకోలేకపోతున్నాడు. చెయ్యింతకన్నా లేవదండి అంటాడు. ఈ 2 చేతులు ఇలా కలిపి నమస్కరించలేడు. ఈ చేత్తో పువ్వు తీసి ఇలా వేయలేడు. ఈ చెయ్యి కదిలింది అంటే ఈశ్వరుడు ఎంత ఉదారుడై కదిలేటట్టు చేస్తున్నాడో. దుర్గా సప్తశతి చెప్తుంది, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తినకుండా ఉంటే ఆకలిగా రూపంలో వచ్చి తినమని చెప్తాడు. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మా
ఇన్ని రకాలుగా నా ఒక ఉపకారం చేస్తున్నావు, నా కదలికలన్నీ నీ అనుగ్రహం. ఏది అనవసరంగా రోడ్డు మీద పడి తిరగడానికి నువ్వు ఒప్పుకుంటావా? అనవసరంగా కదలికలు ప్రకటించడానికి అంగీకరించవు. ప్రతి కదలిక ఈశ్వరానుగ్రహము అని నమ్ముతావు. అలా నువ్వు నమ్మి నీ చేతులు కదులుతుంటే అవన్నీ నువ్వు పట్టిన ముద్రలే. ఈశ్వరుడు అలా స్వీకరిస్తాడు. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఈ కాళ్ళు రెండు కదిలాయంటే ఈశ్వర అనుగ్రహం. కొంతమంది ఇలా కూర్చోలేరు, మోకాళ్ళ నొప్పులు. కొంతమంది పూజ చేసుకుందామన్నా ఓ స్టూల్ వేసి కూర్చొని పూజ చేయాలి. మీరు చూడండి, ఓపిక ఉంటుంది, ఇలా కూర్చోగలడు నేల మీద. సత్యనారాయణ స్వామి వారి వ్రతమంటపం అక్కడ పెడతారు. ఇలా కూర్చోగలిగి కూడా అది నవగ్రహ మంటపం అని తెలిసి రాజాధిరాజైనటువంటి వాడు సార్వభౌముడైన సత్యనారాయణ స్వామి నవగ్రహ మంటపం మధ్యలో ఉన్నాడు, అర్చన అందుకుంటున్నాడని తెలిసి దున్నపోతు కూర్చున్నట్టు కుర్చీలో కూర్చుంటాడు ఎదురుగుండా. ఏమి నువ్వు నవగ్రహాల కన్నా గొప్పవాడివా, సత్యనారాయణ స్వామి కన్నా గొప్పవాడివా? ఒళ్ళు పొగరా? మోకాళ్ళు వంగినప్పుడు కూర్చోగలిగినప్పుడు ఎందుకు కింద కూర్చోవు? ఎందుకు కుర్చీ నీకు? శక్తి లేకపోతే కుర్చీలో కూర్చున్నావు, అర్థం ఉంది. శక్తి ఉండి ఈశ్వరుడి దగ్గర ఎందుకు కింద కూర్చోవు? పనికి మాలిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వినయంతో ఇలా 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 వంగుతావే. ఇన్ని ఉపకారములు చేసిన ఈశ్వరుడి దగ్గర ఇలా కూర్చోవడానికి ఏమిటి బాధ నీకు? శరీరం అంగీకరించినప్పుడు ఈ ఆర్తి నీకు కలిగితే నువ్వు కూర్చోడానికి కదిపిన కదలికలు, నీ శరీరపు కదలికలు, నువ్వు నడిచిన నడక పరమేశ్వరుడి చుట్టూ చేస్తున్న ప్రదక్షిణమే. ప్రదక్షిణం అంటే గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుణ్ణి మీ కుడి చేతి వైపు పెడితే ప్రదక్షిణం అని గుర్తు. మీరు గుండ్రంగా తిరిగినప్పుడు దేనికైనా ఏమవుతుందంటే ఆ వస్తువు మీ ఎడం చేతి వైపుకు మారుతుంది. ఒక్క ప్రదక్షిణంలో ఎప్పుడూ కుడి పక్కనే ఉంటుంది. గుడికి ప్రదక్షిణం చేశామంటే మీకు గుడి గోడ కుడి చేతి వైపే ఉండాలి తప్ప ఎప్పుడూ ఎడం చేతి వైపుకి రాకూడదు. అప్పుడు ప్రదక్షిణం చేశారని గుర్తు. కుడి చేతి వైపుకుంది అంటే అది పూజనీయము అని గుర్తు. నాకన్నది గొప్పది, దాని అనుగ్రహంతో నేను అభ్యున్నతిని పొందాలని గుర్తు. అందుకు ప్రదక్షిణం. కుడి భుజం వైపుకి ఈశ్వరాలయాన్ని నుంచి తిరుగుతాడు. కుడి భుజం మీదకి ఈశ్వరుణ్ణి పెట్టి తిరిగి ప్రదక్షిణం చేసినప్పుడు నీకు ఎంత ఫలితం వచ్చిందో, నీ కాళ్ళ కదలికలో నీవు ఈశ్వరుడు ముందు కూర్చునేటప్పుడు ఉండే వినయము నీ మనసులో పరిపుష్టమైతే నువ్వు వేసిన ప్రతి అడుగు ప్రదక్షిణమే. కాబట్టి గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి. ఆయన నమ్ముతాడు, ఇక్కడే ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు గీతాచార్యుడు. ఇక్కడ అగ్నిహోత్రం రగలుతోంది, యజ్ఞగుండం. లోపల వేసిన పదార్థాలన్నీ పచనమైపోతున్నాయి. పచనమైపోయి శక్తి కింద మార్చి పిప్పినంతటినీ తెల్లవారేటప్పటికి అధోముఖంగా ఆయన విడిచిపెట్టేస్తున్నాడు. అంతటి పరాత్పరుడు ఇక్కడ అగ్ని రూపంలో వెలుగుతుంటే విశ్వామిత్రుడు యజ్ఞగుండంలో రాక్షసులు కళ్ళు పోసినట్టు ఇక్కడ ఉన్న యజ్ఞవేదిలో నువ్వు కళ్ళు పోయగలవా? ఇక్కడ ఈశ్వరుడి యొక్క యజ్ఞవేది ఉంది అని నువ్వు తెలుసుకుని ఉంటే నువ్వు భోజనం చేసేటప్పుడు హవిస్సు మృగముద్రతో ఇలా పట్టి 5 మార్లు నేతన్నాన్ని స్వాహాకారంతో నాలుక మీద పెట్టి పంటికి తగలకుండా పుచ్చుకోవాలి. యజ్ఞం చేయడానికి కూర్చున్న వాడికి పైన బనీను చొక్కా ఉండకుండా ఉత్తరీయం మాత్రంతోనే యజ్ఞానికి కూర్చోవాలి. కాబట్టి చొక్కా వేసుకుని అన్నం నువ్వు తినగలవా? చొక్కా వేసుకుని పరిశేషణం చేసే అన్నం తిన్నవాడు రాక్షసుడా భక్తుడా? ఏమి చొక్కాతో పుట్టావా, చొక్కాతో వెళ్ళిపోతావా? పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు. చొక్కా విప్పి అన్నం తినడానికి అంత భయమే? సంకలో సెగ్గడ్డేస్తే ఆఫీస్కి సెలవు పెట్టి తువ్వాలు కప్పుకు తిరిగావు. ఈశ్వరుడి ముందు పూజ చేయడానికి అన్నం తినేటప్పుడు చొక్కా బని నిప్పడానికి నీకు కష్టం వచ్చిందా? ఈశ్వరుడిచ్చిన శరీరం ఏమంత బాధ. ఉత్తరీయం కప్పుకుని ఎందుకు కూర్చోలేవు ఈశ్వరుడి ముందు? అంటే లోపల నీకు ఆర్తి లేదు, ఈశ్వరుడి ముందు మర్యాదగా బతకడం నీకు చేత కాలేదు. పైకి భక్తి ప్రకటన నటన, నువ్వు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకలేవు. ఆయన ఔన్నత్యాన్ని నువ్వు అంగీకరించలేవు. అందుకే నీకు ఈశ్వరుడి కన్నా నువ్వు కుట్టించుకున్న చొక్కా నీకు ఎక్కువైంది. ఇది జడమతి, నీకు ప్రతిస్పందన లేదు. శంకరాచార్యులు వారు ఒక్క మాటలో అంటే నేను ఇన్ని మాటలు అనవలసి వచ్చింది మహాప్రభు, నేను అంటలేదు. శంకరాచార్యులు వారి శ్లోకానికి వివరణ చేస్తున్నాను. కాబట్టి క్రమణమశన ఇది తెలిసి తిన్నవాడు అలా తినడాన్ని అంగీకరించు. నేను హవిస్సు ఇవ్వాలి కదా, అలా ఎలా కూర్చుంటాను యజ్ఞానికి? కాళ్ళు కడుక్కుని
పంచె కట్టుకుని ఓ ఉత్తరీయం వేసి కూర్చుని 5 మార్లు హవిస్సు పుచ్చుకుని తింటాడు. కాబట్టి ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, ఆయన సోమయాజి, యజ్ఞం చేస్తున్నాడు రోజు. ఆ స్థితి నీకు ఇచ్చేస్తానంటున్నాడు ఈశ్వరుడు.